Paul was one of the holiest men that lived on earth at his time. మనం చూసినట్లయితే పౌలు తాను జీవించిన జీవితాల్లో ఈ భూమి మీద జీవించిన వ్యక్తుల్లో అతి పరిశుద్ధుడై ఉన్నాడు. But you know what he said in Romans 7:24? రోమా 7:24లో ఆయన ఏం చెప్పాడో తెలుసా మీకు? Romans 7:24. రోమా 7:24. Wretched man that I am. అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి. Not wretched man that brother is, or wretched woman that sister is. అయ్యో ఆ సహోదరుడు ఎంత దౌర్భాగ్యుడు, లేకపోతే ఆ సహోదరి ఎంత దౌర్భాగ్యమైంది అని చెప్పట్లేదు. I want to ask you. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, please answer this question before the Lord to yourself. దయచేసి మీతో మీరు ప్రభు ఎదుట దీనికి జవాబు చెప్పండి. Have you ever sincerely felt before God, I am a wretched man? దేవుని ఎదుట మీరు ఒక్కసారైనా నిజముగా యథార్థంగా అయ్యో నేనెంత దౌర్భాగ్యుడని మీరు ఒక్కసారైనా భావించారా? Paul was perhaps the holiest man on earth in his lifetime. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు తాను జీవించిన జీవిత కాలంలో ఎంతో పరిశుద్ధుడై ఉన్నాడు. But you know what he felt about himself? తన గురించి తాను ఏం భావించాడు మీకు తెలుసా? 1 Timothy 1:15. మొదటి తిమోతి 1:15. I am the chief of sinners. నేను పాపుల్లో ప్రధానుడను. How did he feel like that? ఆ విధంగా మరి ఏ విధంగా భావించాడు? Because he saw himself in the light of God. ఎందుకంటే దేవుని యొక్క వెలుగులో తాను చూసుకున్నాడు. Let me use an example. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. If your shirt is very dirty, మీ చొక్కా బాగా మురిగ్గా ఉందనుకోండి, and you're in the darkness, మీరు చీకట్లో ఉన్నారు, you'll think your shirt is quite okay, there's nothing wrong with it. మీ చొక్కా బాగుంది అనుకుంటారు మీరు. You may be quite sincere, you can't see the filth in your shirt. యథార్థంగా మీరు అలానే అనుకుంటారు, ఎందుకంటే మీరు చూడట్లేదు కాబట్టి. When you come into the light, కానీ మీరు వెలుగులోకి వచ్చినప్పుడు, oh, there's so much dirt here. అయ్యో ఏంటి ఇక్కడ మురికుంది. That is how what happens to you when you come into the presence of God. దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు మీకు జరిగేది అదే. And when you come into a very bright light, మీరు ఎంతో బాగా ప్రకాశవంతమైన లైట్ కిందకి వస్తే, even little black dot somewhere also becomes visible. చిన్న మచ్చ ఉన్నా కానీ అది కనపడుతుంది. That is how Paul, living in God's likeness, oh, I'm such a sinner. కాబట్టి దేవుని యొక్క వెలుగులో పౌలు ఆ విధంగా చూసుకుంటూ అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు అనుకుంటున్నాడు. Even though he was the holiest man on the earth. భూమి మీద అత్యంత పరిశుద్ధుడైన వ్యక్తి అయినప్పటికీ, the holiest man today, ఈనాడు అత్యంత పరిశుద్ధుడైన వ్యక్తి కూడా, if he is living in God's presence, ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో ఆ వ్యక్తి జీవిస్తూ ఉంటే, he will feel he is the filthiest sinner in the world. ఈ లోకంలో ఎంతో భయంకరమైన ఘోరమైన పాపినని తాను భావిస్తాడు. That is how you know that you are growing in holiness. పరిశుద్ధతలో నీవు ఎదుగుతున్నావు అంటానికి అది గుర్తు. When the apostle Paul was 55 years old, అపోస్తలుడైన పౌలుకు 55 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, he had already been converted for 25 years. అప్పటికి ఆయన 25 సంవత్సరాలు అయింది మారు మనసు పొంది. At the age of 55, 55 సంవత్సరాల వయసులో he says about himself, తన గురించి తాను ఈ విధంగా చెప్తూ వచ్చాడు. 1 Corinthians chapter 15 మొదటి కొరింథీ 15 and verse 9. 9వ వచనం. I am the least of all the apostles. ఎలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. Actually, he was the greatest. నిజానికి ఆయన గొప్పవాడు. But he looked in his mind, he saw I am the least. తన మనసులో తాను చూసుకుంటూ నేను ఎంతో అల్పుడును అనుకుంటున్నాడు. When he was 55, 55 సంవత్సరాల వయసులో, after serving the Lord for 25 years, ప్రభువుని 25 సంవత్సరాలు సేవించిన తరువాత, writing scripture, planting churches, లేఖనాలు రాశాడు, సంఘాలను స్థాపించాడు. I am the least of all the apostles. అపోస్తలులందరిలో కూడా నేను తక్కువ వాడను. After another 5 years, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత he grew spiritually some more. ఆయన ఆత్మీయంగా ఇంకా ఎదిగాడు. Now he is 60 years old. ఇప్పటికి 60 సంవత్సరాలు వచ్చినాయి అనుకో. Now he writes in Ephesians 3. ఎఫెసీ రాసిన పత్రికలో ఆయన చెప్తూ వచ్చాడు, verse 8. ఎఫెసీ 3:8. I am the very least of all the believers in the world. నేను ఈ లోకంలో ఉన్న విశ్వాసులందరికంటే కూడా తక్కువ వాడను. Then ఆ తర్వాత
After another 5 years, he's 65 years old now. ఇంకో 5 సంవత్సరాలు అంటే 65 సంవత్సరాలు వచ్చినప్పుడు He writes in 1 Timothy 1 and verse 15. మొదటి తిమోతి 1:15 I am the chief of all the sinners in the world. నేను ఈ లోకంలో ఉన్న పాపులందరిలో ప్రధానుడను. See, Paul was becoming more and more and more and more holy. పౌలు ఎంతో పరిశుద్ధతలో ఎదుగుతూ వెళ్తున్నాడు. He was coming closer and closer to God. దేవునికి దగ్గరగా వెళ్తున్నాడు. He could hear God's voice so clearly he could write scripture. దేవుని యొక్క స్వరాన్ని ఎంతో ఖచ్చితంగా విని లేఖనాలు రాయగలుగుతున్నాడు. The closer we come to God, the more clearly we hear God's voice. మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత స్పష్టంగా దేవుని యొక్క స్వరాన్ని వినగలం. So, what did he think of himself when he came closer to God? దేవునికి బాగా దగ్గరగా వస్తున్నప్పుడు ఆయన తన గురించి తాను ఏమనుకున్నాడు? First he felt, I am the least of all the apostles. మొట్టమొదటి ఏమనుకున్నాడంటే నేను అపోస్తలులందరికంటే తక్కువ వాడును. After another 5 years, he got still closer to God. ఇంకో 5 సంవత్సరాల తర్వాత దేవునికి ఇంకా దగ్గర అయ్యాడు. So now I am the least of all the believers. ఇప్పుడు నేను విశ్వాసులందరికంటే తక్కువ వాడిని అన్నాడు. After another 5 years, ఇంకో 5 సంవత్సరాల తర్వాత closer to God. ఇంకా దేవునికి దగ్గరై That now I am the least of all, I am the worst sinner in the world. ఈ లోకంలో ఉన్న ఏ పాపాత్ముని కంటే ఇంకా నేను భయంకరమైన పాపాత్ముడిని, ప్రధానుడిని అన్నాడు. So Paul's spiritual growth was thinking less and less and less of himself. పౌలు యొక్క ఆత్మీయ ఎదుగుదల ఏంటంటే తన గురించి తాను తక్కువగా ఆలోచించటం. So when you think about yourself, నిన్ను గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు your own spiritual condition, నీ సొంత ఆత్మ స్థితిని, and you think, oh, I'm becoming more and more spiritual. అయ్యో నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను నువ్వు అనుకుంటే, let me tell you, you're not going closer to God, you're going further away from God. నేనేం చెప్తున్నానంటే నువ్వు ఎదగటం కాదు, దేవునికి దగ్గరికి వెళ్ళటం కాదు, దేవునికి దూరంగా వెళ్తున్నావు. If you are really going closer to God, you'll see what a great sinner you are. నువ్వు నిజంగా దేవునికి దగ్గరగా వెళ్తున్నట్లయితే నువ్వు ఎంత పాపాత్ముడో చూసుకోగలుగుతావు. I can say that in my life. నా జీవితంలో కూడా నేను చెప్పగలను. That the closer I've come to the Lord, I've seen so many little things in my life, little small dots which I never thought before was sin. కాబట్టి ప్రభువుకి నేను ఎంత దగ్గర అవుతున్నా కొద్ది చిన్నవి కూడా కనపడుతున్నాయి. ఇంతకు ముందు నేను పాపాలను గ్రహించలేదు వాటిని. Then I know I'm growing in the Christian life. అప్పుడు క్రైస్తవ జీవితంలో నేను ఎదుగుతున్నానని నాకు అర్థమైంది. See, if you're not discovering new sins in your life, నీ జీవితంలో నువ్వు కొత్తగా పాపాలు కనుక్కోనట్లయితే, I'll tell you in Jesus' name, you are not growing spiritually. యేసు నామములో నేను చెప్తున్నాను, నువ్వు ఆత్మీయంగా ఎదగట్లేదు. That is because you're not repenting properly in your life. ఎందుకంటే నువ్వు సరిగా మారు మనసు పొందట్లేదు నీ జీవితంలో. For example, ఉదాహరణకు a child in the first standard learns maybe 2 + 2 is 4. 1వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఏం నేర్చుకుంటా అంటే 2 కలిపితే 4. Then, but after 10 years, that's all he knows. 2 + 2 is 4. 10 సంవత్సరాల తర్వాత కూడా ఆయనకు అది ఒకటే తెలుసు అనుకో. 2 కలిపితే 4, అది ఒకటే తెలుసు. 5 + 5 is 10. 5 కలిపితే 10. But he does not know how to multiply 4 multiplied by 5. How much is that? కానీ 4ని 5 హెచ్చవేస్తే ఏమొస్తుందో తెలియదు. Or 25 divided by 5. What is that? లేకపోతే 25ని 5 చేత భాగిస్తే ఏమొస్తుందో తెలియదు. He hasn't learned all that. అవన్నీ నేర్చుకోలేదు. Then he is still in the first standard. అలా అయితే ఆయన ఇంకా 1వ తరగతిలో ఉన్నట్టే. How do you know your child is growing in 1 standard, 2nd standard, 3rd standard? They are learning more and more and more. ఇప్పుడు ఒక వ్యక్తి 1, 2, 3, 4 పై తరగతులకు వెళ్తున్నాడని నీకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు. In the same way, how do you know that you are growing spiritually? అదే విధంగా ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్నావని నీకు ఎలా తెలుస్తుంది మరి? You are discovering more and more sin in your life that you have to get rid of. నీ జీవితంలో ఇంకా పాపాలని కొత్తగా కనుక్కుంటూ ఉన్నావు, అవన్నీ తీసేసుకోవాలి. If in the last 1 year you have not discovered any new sin in your life, I would say you have not grown at all. You're sitting in the same class even గత now. 1 సంవత్సరంలో నీ జీవితంలో ఏ కొత్త పాపాన్ని కనుక్కోనట్లయితే నువ్వేం ఎదగలేదు, అదే తరగతిలో ఉన్నావు. There are people who are defeated by the same sin for 20 years. ఒకే పాపంలో 20 సంవత్సరాలు ఓడిపోతున్న వాళ్ళు ఉన్నారు. That is like a child, even after 20 years, he doesn't know how to add 5 + 5. అది ఎలా అంటే 20 సంవత్సరాల తర్వాత కూడా ఒక పిల్లవానికి 5 కలిపితే ఏమొస్తుందో తెలియకపోవటం. In the beginning, you are defeated, understood. ప్రారంభంలో నువ్వు ఓడిపోయావు, అర్థం చేసుకోవచ్చు ఆ విషయాన్ని. 20 years, you are still defeated by the same old sins. 20 సంవత్సరాల తర్వాత కూడా అదే పాపాలలో నువ్వు పడిపోతూ ఉన్నావా? Brother, sister, wake up.
సహోదరి సహోదరులారా మేల్కోండి. Don't let the devil deceive you. అపవాది మిమ్మల్ని మోసం చేయనివద్దు. మీరు You are listening to so many messages on YouTube and the Zoom meetings, and your head is becoming bigger with knowledge. యూట్యూబుల్లో, జూమ్ మీటింగుల్లో మీరు అనేక వర్తమానాలు విని మీ తల పెరిగిపోతూ వస్తుంది. But you're not becoming spiritual. కానీ మీరు ఆత్మ సంబంధంగా మార్చబడటం లేదు. Let me use an example. ఒక ఉదాహరణ నేను చెప్తాను. You know the difference between a fat man and a strong man. మీరు ఒక లావుగా ఉన్న వ్యక్తికి లేకపోతే బలమైన వ్యక్తికి తేడా తెలుసా మీకు? We say, okay, this man, his weight is 80 kilos. ఈ వ్యక్తి బరువు 80 కిలోలు. This man is 100 kilos. ఈ వ్యక్తి 100 కిలోలు ఉన్నాడు. But he's just fat. కానీ ఆ 100 కిలోలు ఏంటంటే ఊబకాయం అది. This man is 120 kilos. ఇంకో వ్యక్తి 120 కిలోలు ఉన్నాడు. But this man who is 65 kilos is much stronger than him. కానీ 65 కిలోలు ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి కంటే ఎంతో బలమైన వ్యక్తి. Because strength is different from being fat. లావుగా ఉండటం వేరు, బలంగా ఉండటం వేరు. When we have knowledge and knowledge and knowledge and knowledge of the Bible, we are fat. మనకి బైబిల్ గురించిన సమాచారం తెలిసి 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 ఏమవుతాం అంటే మనం లావుగా తయారవుతాం. And many of you your weight is increasing with fat. కాబట్టి మీలో అనేక మంది ఆ బరువు పెరిగిపోతూ ఉన్నారు ఈ తెలివితేటలతో. Knowledge, 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 knowledge. ఎక్కడ చూసినా తెలివితేటలు, సమాచారం. How strong are you? Can you overcome sin? కానీ మరి మీరు ఎంత బలంగా ఉన్నారు? పాపాన్ని జయించగలుగుతున్నారా? That is the mark of strength. బలానికి సూచన అది. So don't be proud that you have so much Bible knowledge more than when you first came to CFC Hyderabad. కాబట్టి సిఎఫ్సి హైదరాబాద్ ప్రారంభంలో కంటే ఇప్పుడు మీకు బాగా బైబిల్ తెలుసనే సంతోషించొద్దు. That's like saying I have become more fat. అదేంటంటే నేను ఇప్పుడు బాగా లావు అయ్యానని చెప్పటం. How much have you overcome sin since you came to CFC Hyderabad? మరి సిఎఫ్సి హైదరాబాద్కి వచ్చిన తర్వాత నువ్వు పాపాన్ని ఎంత జయించగలిగావు? How much pride have you seen in your own life? నీ జీవితంలో నువ్వు ఎంత గర్వాన్ని చూడగలిగావు? Have you got rid of complaining and murmuring? మరి సణుగులు, ఫిర్యాదులు మానేసావా? Then you need to repent. అలా కానట్లయితే మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. My dear brothers, I'm not saying this to shame you. నా ప్రియ సహోదరులారా, మీరేదో సిగ్గుపడాలని నేను చెప్పట్లేదు. But I'm trying to encourage you to really come to a genuine godly life. నిజమైన దైవభక్తి కలిగిన జీవితంలోనికి మీరు రావాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను నేను. I'm saying like the Apostle Paul said in 1 Corinthians 4. మొదటి కొరింథీ 4లో అపోస్తలుల పౌలు ఏం చెప్పాడు అదే చెప్తున్నాను నేను. Verse 14 to 16. 4:14 నుంచి 16. I'm writing these things not to shame you, but to correct you as my beloved children. మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు, కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకి ఈ మాటలు రాయిచున్నాను. Because you can have 10,000 teachers, but you don't have a father like me, Paul says. మీకు 10,000 మంది బోధకులు ఉండొచ్చు, నా వంటి ఒక తండ్రి లేరు మీకు. There's a lot of difference between a teacher and a father. ఒక బోధకునికి తండ్రికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. And he says, I'm telling you like a father, verse 16, follow me, follow my example. 16వ వచనంలో ఒక తండ్రి వల్లే మీకు చెప్తున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి.